రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో శవ రాజకీయాలు చేస్తున్నాడని సీనియర్ దళిత నాయకులు కంభం ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మండలి అధ్యక్షురాలు కోపూరు శ్రీలక్ష్మి, ఆనంద్ కుమార్లు గత ప్రభుత్వ పాలనలో జరిగిన దమనకాండలను గుర్తు చేసుకుని వారిరువురు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యురాలతో పాటు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్. నేను సీనియర్ దళిత ఉద్యమ నాయకుడిని. ఈ రోజున మా సోదరి కోపూరి శ్రీలక్ష్మి గారు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, వారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పరిపాలనలో మొట్టమొదటిగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. డాక్టర్ సుధాకర్ గారిని, ఒక డాక్టర్ని, ఒక గెజిటెడ్ ఆఫీసర్ని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద పట్టపగల గుడ్డలోడు తీసి కొట్టి ఆయన చంపేస్తే అడిగే నాదుడు లేడు. ఏకుల కిరణ్ కుమార్ అనేటువంటి ఒక అమాయకుడిని మాస్క్ పెట్టలేదని చెప్పేసి చంపేస్తే అడిగిన పాపాన పోలేదు. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక మైనర్ బాలుడు వాళ్ళ అక్కని వైసీపీ గూండాలు ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పట్టపగలే బహిరంగంగా పెట్రోల్ వేసి సజీవ దహనం చేస్తే ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెవులు మూసుకొని కూర్చున్నాడు. కనీసం మానవతా దృక్పథంతో వచ్చి పరామర్శ చేయలేదు. ఒక మైనర్ బాలుడు అన్యాయాన్ని ప్రతిఘటించినందుకే ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు కనీసం మానవతా దృక్పథంతో నువ్వు నిజంగా మనిషి జన్మ ఎత్తుంటే జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ తల్లిని చెల్లిని వచ్చి పలకరించేవాడు. ఆ పని చేయకపోగా ఈ రోజున వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగత తగాదాల కారణంగా హత్య చేసుకుంటే దాన్ని రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అరాచకం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు. నా పేరు కోపూరి లక్ష్మి అండి, ఆదర్శ మహిళా మండలి ప్రెసిడెంట్ని. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి ఆ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అరాచకాల గురించి మేము ఢిల్లీలో చెప్పాము. అయినా బుద్ధి రాకుండా ఇప్పుడు 40 రోజులు ప్రభుత్వం రాకముందే రాష్ట్రం అంతా పాడైపోతుంది, ఏదో జరిగిపోతుందని దొంగ అబద్ధాల నాటకాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచకాలని, అబద్ధపు సాక్ష్యాలని మేము ఎవరు నమ్మము అని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి నుంచి ఎక్కడ ఏది చేసినా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలను అందరం ముందుకు వచ్చి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటామని చెప్తున్నాము. శవ రాజకీయాలు చేయొద్దు. శవాల మీద పడి మరమరాలు ఏరుకున్నట్టు ఎవరో ఏదో చనిపోతే వాళ్ళ కోసం నేనేదో న్యాయం చేస్తున్నానని ఢిల్లీ పోయి చెప్తున్నాడు. నీ బతుకు ఎప్పుడో నీ రాజ్యంలోనే మేము ఢిల్లీలో చెప్పాము. ఈ ఢిల్లీలో ఏలు నరుక్కొని మరీ నీ రాష్ట్ర రాక్షస పాలన, నీ అన్యాయ పాలనని మేము ఢిల్లీలోనే ఎలుగెత్తి చాటాము. ఈరోజు నువ్వు పోయి చెప్పేది ఏంది? ఏమీ లేదు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా సొంత బాబాయిని చంపావు. నీ సొంత బాబాయిని చంపితేనే నీకు ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎవరో వాళ్ళు వ్యక్తిగత గొడవలతో చచ్చిపోతే వాళ్ళ గురించి న్యాయం చేయడానికి నీ బాబాయ్. వందలపాటి ఉమ్మ, జనసేన 41వ డివిజన్ అధ్యక్షురాలని, నేను ప్రెసిడెంట్ని. జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తున్నాడు, ఏది అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. వాటికి పునాదేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గంజా ఏ పని, ఏ అన్యాయంగా, ఏ అక్రమంగా, ఏ హత్య చేసినా, అరాచకాలు చేసినా దానికి కారణం ఎవరు? మగ వ్యక్తులు పాడవటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గంజాయి, డ్రగ్స్ అసలు పునాది. 5 సంవత్సరాల పరిపాలనలో అదే పరిపాలించాడు కానీ, గంజాయి డ్రగ్సే పరిపాలించాడు కానీ ప్రజలకు మంచి చేసే పరిపాలన ఒక్కడ చేయలే.
మనిషి మారాలంటే ఎప్పుడు మారాలి? 9 నెలలు తల్లి బిడ్డను మోసి కంటేనే మారుతారు. 2 నెలలకే అసలు ఇంతలోకే ప్రభుత్వం మారాలి, పక్కకెళ్ళాలి, జనం మారాలి, అరాచకాలు ఎక్కువైనంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ముందు నువ్వు మారు. అసలు ఏ మొహం పెట్టుకొని ఢిల్లీ వెళ్ళావు? ఢిల్లీలో మేము ఆడవాళ్ళ మహిళలు వెళ్ళాం. మేము ఢిల్లీ వెళ్ళి నువ్వు పెట్టిన 5 సంవత్సరాల బాధలు భరించి మా కష్టాలన్నీ తెలియపరచడానికి మేము ఢిల్లీ వెళ్తే నువ్వు ఎట్లా వెళ్తావు? ఢిల్లీ దేని పూర్వకంగా వెళ్తావు? ఇంతమందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు నువ్వు వెళ్ళావా? ప్రత్యేక హోదా తెస్తానని నువ్వు వెళ్ళావు ఢిల్లీ? ఏ మొహం పెట్టుకొని వెళ్ళావు? సిగ్గుసారం లేకుండా ఇక ఢిల్లీలో కూర్చుంది చాలు. అసలు నీకు అర్హత లేదు. అసలు ఢిల్లీ బోర్డర్లో అసలు నిన్ను రానివ్వకూడదు. రానియకుండా పక్కకు తొలగించాలి. అసలు నువ్వు ఇక ఏదో ప్రజలకి ఏదో మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి నెక్స్ట్ నేనేదో చేద్దాము చెందుదాం అనుకుంటావేమో. అలాంటి వాటికి ఎవరు ఇక్కడ మోసపోయింది? మహిళలు లేరు, మగవాళ్ళు లేరు, ఎవరు లేరు. నీకు అంతం అయిపోయావు నువ్వు. ఇంకా నీకు ఆరంభం అంటే ఏది ఉండదు. ఇంతటితో నువ్వు ఎక్కడే ఏ విషయం పూర్వకంగా కానీ ఒక ప్రజల విషయం పూర్వకంగా కానీ నువ్వు సమాచారం తెలియపరిచావంటే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ఎదుర్కొంటాము. మహిళలందరూ ఎదుర్కొని తిరుగుబాటు చేస్తాం.